హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు ఏప్రిల్ 22వ తారీఖు బుధవారం. యాక్చువల్గా ఈ వీడియో నిన్న ప్రజెంట్ చేయాలి, నిన్న రెడీ చేశాను కానీ సమయానికి కంప్లీట్ చేయలేకపోయాను. అందుకని ఈరోజు అంటే 22 ఏప్రిల్ బుధవారం ఎర్లీ మార్నింగ్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. ఇది నిన్నటి మార్కెట్ యొక్క కండిషన్, నిన్నటి మార్కెట్లో మనం చేసిన ట్రేడ్స్, అలాగే నిన్నటి మార్కెట్ యొక్క వార్తలు, ఇవన్నీ కూడా నేను మీకు సమగ్రంగా అందించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను అనమాట. నిన్నటి మార్కెట్ క్రూడ్ బాగా పడింది ఎర్లీ సెషన్లో. మళ్ళీ నిన్న రాత్రి బాగా పెరిగింది అనుకోండి. కాకపోతే నిన్నటి ట్రేడింగ్ టైంలో మాత్రం క్రూడ్ బాగా పడింది. అందువల్ల మార్కెట్ బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఇరాను, ఇజ్రాయెల్, అలాగే అమెరికా ఈ వార్తల్లో ఎటువంటి పురోగతి అయితే లేదు. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా ప్రెసిడెంట్ ట్రంప్ గారే ఈ చర్చలో కూర్చుంటామని చెప్తున్నారు. కాబట్టి ఇక చర్చ జరిగే అవకాశం కూడా లేదని చెప్పొచ్చు అనమాట. ఇక ఆయన కూర్చుంటే జరిగే ప్రసక్తే లేదు కదా. కాకపోతే ప్రెసిడెంట్ ట్రంప్ గారు మాత్రం ఏదో విధంగా ఈ యుద్ధం దీంట్లోంచి మాత్రం ఎంత త్వరగా వెళితే అంత త్వరగా బయటపడదామని అయితే ప్రయత్నిస్తున్నారు. అదైతే క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే మన దేశానికి సంబంధించి ఒక మంచి వార్త అయితే వచ్చిందనమాట. మన దేశం నుంచి ముక్కు పిండి ఏదైతే టారిఫ్లు వసూలు చేశారో అవన్నీ కూడా మనకి రిటర్న్ రాబోతున్నాయి. దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అయితే రిఫండ్ రాబోతుందన్నమాట. ఇది మన దేశానికి, మన దేశపు కంపెనీలకి, అలాగే మన దేశపు యొక్క ఆర్థిక అంటే మ్యాక్రో ఎకనామిక్స్కి చాలా మంచి వార్త అని చెప్పొచ్చు. ఇక పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 20వ తారీఖు మనం డిస్కస్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే బిహెచ్ఎల్, ట్రెంట్ అద్భుతంగా ఈరోజు కూడా మంచి ప్రదర్శన చేశాయి. గ్రో, అలాగే మీషో, అలాగే ఈఎంఎస్, ఈ 3 కంపెనీలు కూడా మంచి లాభాలు అయితే పంచిపెట్టాయని చెప్పొచ్చు. ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే నెస్లే, ఈ 2 కూడా మంచి లాభాలు అయితే మార్కెట్లో మనకి అందించాయని చెప్పొచ్చు. అలాగే మన దేశానికి సంబంధించి ఒక గొప్ప వార్త అయితే వచ్చిందనమాట. అమెరికన్ కోర్టులు ఏదైతే రూలింగ్ ఇచ్చాయో దాని ప్రకారం ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు మన దేశానికి చెందవలసిన దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అయితే ఆయన రిఫండ్ చేయబోతున్నారు అనమాట. ఈ రిఫండ్లో దాదాపు ఒక 5 సెక్టార్స్ అయితే చాలా పెద్ద ఎత్తున లాభపడిపోతున్నాయి అనమాట. పవర్ సెక్టార్స్, అలాగే లాజిస్టిక్స్, ఆటోమొబైల్స్, ఇటువంటి రంగాలు 5 రంగాలు మాత్రం బ్రహ్మాండంగా బెనిఫిషియల్ అవబోతున్నాయి. ఎందుకంటే చెల్లించిన మన దేశం నుంచి ముక్కు పిండి ఏదైతే టారిఫ్లు ఆయన తీసుకున్నారో అవన్నీ కూడా రెట్టిస్తున్నారు. ఇవి దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఈ 11 లక్షల కోట్ల రూపాయల ద్వారా మన ఆర్థిక వ్యవస్థ అయితే చాలా పెద్ద ఎత్తున బలపడుతుందని చెప్పచ్చు. నిన్న మన మార్కెట్లు మాత్రం చాలా పెద్ద ఎత్తున మంచి లాభాలతో క్లోజ్ అయ్యని చెప్పచ్చు. సెన్సెక్స్ 753 పాయింట్ లాభంతో 79,273 వద్ద క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ ఎక్స్ దాదాపు 930 పాయింట్ల లాభంతో 64,663 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 211 పాయింట్ల లాభంతో 24,576 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ 314 పాయింట్ల లాభంతో 26,850 వద్ద. అలాగే నిఫ్టీ మిడ్ సెలెక్ట్ 113 పాయింట్ల లాభంతో 13,919 వద్ద. అలాగే బ్యాంక్ నిఫ్టీ 789 పాయింట్ల లాభంతో 57,372 వద్ద క్లోజ్ అయ్యాయి. మొన్న అంటే మండే నాడు మార్కెట్లు దాదాపు ఫ్లాట్లో క్లోజ్ అయినాయి కదా. నిన్న మాత్రం మార్కెట్లు మంచి లాభాలతో క్లోజ్ అయ్యి చెప్పచ్చు. కాకపోతే ఇరాను, అలాగే అమెరికా మధ్య ఎటువంటి శాంతి ఒడంబిక కానీ ఒప్పందం కానీ ఏమాత్రం ముందుకు నడవట్లేదు. దానికోసమే మార్కెట్ అయితే చాలా పెద్ద ఎత్తున వెయిటింగ్ చేస్తుందని చెప్పచ్చు. నిన్న మనకి నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీ జరిగింది కదా. 24,500 కాల్ మాత్రం సూపర్గా వర్కౌట్ అయింది. మనకి 25,000 పుట్టు మాత్రం వర్కౌట్ అవ్వలేదు, ఏమాత్రం పడలేదు అది. సో 25,500 దగ్గరే మనకి ఆప్షన్స్ అనేది బ్రహ్మాండంగా నడుతుందని చెప్పొచ్చు. నిన్న రోజు మొత్తం మీద మార్కెట్ అయితే పాజిటివ్ సైడ్లో ఉంది, అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్ళింది. నిన్న క్రూడ్ రోజు మొత్తం మీద చెప్పాలంటే టోటల్ డే అంటే ఫస్ట్ సెషన్ మొత్తం మీద క్రూడ్ బాగానే పడింది. నిన్న దాదాపు 8,000 రేంజ్ కూడా వెళ్ళిపోయింది మే యొక్క క్రూడ్ ఫ్యూచరు. కాకపోతే నిన్న నైట్ మాత్రం చాలా పెద్ద ఎత్తున అది కోలుకుందని చెప్పొచ్చు. దాదాపు 400 పాయింట్ రికవరీ వచ్చింది. దాదాపు 8,500 కూడా దాటింది. కాకపోతే నిన్న డే మొత్తం మీద మనకి క్రూడ్లో మంచి నష్టాలు కనిపించినాయి కాబట్టి మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగింది. నిన్నటి ట్రేడ్స్లో 2 మనకి ట్రేడ్స్ నష్టాలు తెచ్చిపెట్టాయి, 3 ట్రేడ్స్ మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఓవరాల్గా మనకి ఈ 20,456 ఈ లెవెల్లో మనకి లాభాలు అయితే వచ్చాయి. మనకి నిన్న కూడా ఇరడా ట్రై చేశాను, ఇరడా మళ్ళీ వర్కౌట్ అవ్వలేదు. దీంట్లో కూడా 4,300 రూపాయలు నష్టం అయితే వచ్చింది. ఆ తర్వాత నిఫ్టీ 24,500 పుట్టు వర్కౌట్ అవ్వలేదు. దీంట్లో దాదాపు 9,080 రూపాయలు నష్టం అయితే వచ్చిందనమాట.
కాకపోతే నిఫ్టీ 24,500 కాల్ మాత్రం సూపర్ వర్కౌట్ అయింది. దీంట్లో మనకి దాదాపు 11,602 లాభం వచ్చింది. అలాగే నిన్నటి నుంచి క్యారీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు మంచి లాభాలతో ఎగ్జిట్ అయ్యని చెప్పొచ్చు అనమాట. దీంట్లో మనకి దాదాపు 4,837 లాభం వచ్చింది. ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మల్టీ ట్రేడ్స్ అయితే చేశాను, అద్భుతం చెప్పొచ్చు అనమాట. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి దాదాపు 17,500 లాభం అయితే వచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక 20,456 రూపీస్ లాభంతో ఈరోజు మనం ట్రేడ్స్ అద్భుతంగా చేశామని చెప్పొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ నిన్నటి మార్కెట్లో మనం చేసిన ట్రేడ్స్, అలాగే నిన్నటి మార్కెట్ యొక్క కథ కమం ఇష్యూ ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా స్టాక్స్ ఇంట్రాడే, లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, అలాగే క్రూడ్ అండ్ కమోడిటీ, అలాగే ఆప్షన్స్లో కేవలం ఇంట్రాడే కోసం ఇండెక్స్ ఆప్షన్స్, అలాగే కాస్త స్వల్ప లాంగ్ టర్ము, షార్ట్ టర్మ్ కోసం మనకి స్టాక్ ఆప్షన్స్, అలాగే మనకి పెన్నీ క్యాప్స్, ఇవన్నీ కూడా మీరు వివరంగా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది వీడియో చివరిలో, దాని ద్వారా నన్ను సంప్రదించి వివరాలు పొందండి ఫ్రెండ్స్. కేవలం మీకు సబ్జెక్ట్ మాత్రమే నేర్పించబడుతుంది, మీకు ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్, టిప్స్ అయితే ప్రొవైడ్ చేయకూడదు ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా, అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే కనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.